మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. 144 రోజు ఇలాగ దేవుని సన్నిధానంలో మరొకసారి దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు కృప చూపును గాక. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. సామెతలు 26వ అధ్యాయంలో మనం ఉన్నాం. మరి 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వారిన కోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. మనము దీంట్లో నుండి ఇంకొక విషయాన్ని కూడా ఇంకొక భాగాన్ని కూడా ధ్యానిస్తూ మరి అనేక క్రైస్తవుల్లో ఉన్న ఒక రకమైన భయం, ఈ మాంత్రిక చీకటి శక్తుల ప్రభావాల్లో ఉన్న భయం గురించిన చర్చ చేశాం. ఈరోజు మనం శాపము అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడాలి. ఇదే క్రిస్టియన్డంలో, క్రిస్టియన్ వరల్డ్లో మా కుటుంబాల మీద, మా మీద శాపాలు ఉన్నాయని చెప్పే చాలా మందిని నేను చూశాను. ఒకవేళ అంటే ముందే మీరు మాట్లాడడం ప్రారంభిస్తే ఈ డిస్కషన్ లెంతీగాను కొంచెం డిఫరెంట్గాను ఉంటుందేమో. దానికంటే ముందు ఒక చిన్న వివరణ నేను ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మనం దీని మీద చర్చకు వెళ్దాం. శాపము పాత నిబంధనలో, శాపము కొత్త నిబంధనలో ఆ వ్యత్యాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫస్ట్ అది తెలియాలి మనకు. ఒరిజినల్గా ఈ శాపము అనే ఈ పదము లేదా శాపం అనే విషయాలు ధర్మశాస్త్రానికి ముందు మనకు కనబడదు. అంటే శాపం లేదు అని నేను అనట్లేదు. ఒక విధంగా చెప్పబడాలి అంటే ఆదాము పొరపాటు చేసిన తర్వాత దేవుడు ఆదాముని శపించాడా అంటే ఆదాము కంటే ఎక్కువ అపవాదిని ఎక్కువ శపించాడనే మాట కూడా మనకు అక్కడ గమనించవచ్చు ఆదికాండం 3వ అధ్యాయంలో. నా దృక్పథం ఏంటి అంటే దేవుడు తన ప్రజలను, తన ప్రియులను క్షమించడం ప్రారంభించిన తర్వాత, అంటే ధర్మశాస్త్రము ప్రారంభము కాకముందుకు ఆదాము వదిలిపెడితే ఆదాము తర్వాత నుండి ధర్మశాస్త్రము ప్రారంభం కాకముందుకు ఈ మధ్యలో ఉన్న పీరియడ్లో అది ఒక డిఫరెంట్గా కనబడుతుంది. మరలా ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానుసారంగా ఉండే శాపాల విషయాలు వేరు. సరే, ఇదంతా ఒక లెక్క అయితే ఇందులో ఇప్పుడు మనం చదువుతున్న సామెతలు 26:2లో అసలు హేతువు లేని శాపం తగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక అండర్స్టాండింగ్కి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉండి ఇంకొక వ్యక్తిని నువ్వు నాశనంగాను, నీకు అది జరగాలి, నీకు ఇది జరగాలని నీ మీద శాపం పెడితే అసలు హేతువు లేకుంటే, అసలు అందులో నీ ప్రమేయం లేకుంటే అది నీకు జరగదు, అది నీ మీద ఏం కాదు, నీకు తగలదు అనేది ఈ వచనం చెప్తున్నటువంటి విషయం. హేతువు లేకుంటే తగలదు. మరి హేతువు ఉంటే తగులుతుందా? ఇప్పుడు పెద్ద డిబేటింగ్ క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవులకు శాపాలు తగులుతాయా? క్రైస్తవుల మీద శాపాలు ఉంటాయా? చాలా రకాలైన శాపాలు ఉన్నాయి. జనరేషనల్ కర్సెస్, ప్రాముఖ్యంగా శాపాలు అనగానే మనము అధికంగా మాట్లాడేది మన తరంలో కాదు, కానీ మన పూర్వీకుల నుండి క్రమంగా ఒకరి తర్వాత ఒకరికి వచ్చే శాపాల గురించి మాట్లాడిన విషయాలు చాలా. ఇటువంటివి ఏమైపోద్దంటండి, మన కుటుంబాలలో లేదా మన జీవితాలలో ఏదైనా ఒక నష్టము లేదా అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదైనా ఒక బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతను అంగీకరించడానికి దేని మీదనో ఒక దాని మీద ఆ వంక పెట్టాలి.
అప్పుడు ఆ బలహీనతను మనం అగ్రి చేయగలుగుతాం, అంగీకరించగలుగుతాం. సపోజ్ వాళ్ళకి పిల్లలు కాలేదు, అదొక పెద్ద బలహీనత, అంటే అదొక పెద్ద వేదన కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఎవరో ఒకరుండి మీ మీద, మీ కుటుంబం మీద శాపం ఉంది కాబట్టి మీకు పిల్లలు కాలేదు అంటే కొంచెం వీళ్ళ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అలా కుటుంబంలో ఎవరో ఒకరు పూర్వీకుల్లో ఎవరికొకరు పిల్లలు కాకుండా ఉంటే వాళ్ళని చూపించి, ఇదిగో వాళ్ళ నుంచి వస్తున్న శాపం మీ కుటుంబం మీద ఇంకా ఉంది కాబట్టి మీ ఇంట్లో శాంతి పూజలు చేయాలని హిందువులు, లేకుంటే మీ ఇంట్లో 21 రోజుల ప్రార్థనలు చేయాలని క్రైస్తవులు చెబితే చాలా మంది విశ్వాసులు సులభంగా దాన్ని నమ్మే అవకాశం ఉంది. ఓహో, మాకు అందుకే పిల్లలు కాలేదు, శాపం ఉంది కాబట్టి మీరేం చేసినా కూడా వర్ధిల్లరు, మీకు తరతరాల శాపం ఉంది అని చెప్పినప్పుడు చాలా మంది మా దగ్గరికి లేదా మేము కలిసినప్పుడు, అయ్యా మా కుటుంబాల మీద శాపం ఉంది అని చెప్పడాన్ని నేను చాలా మంది దగ్గర విన్నా నేను. ఇక ఆ శాపానికి, దాని వెనకాల ఉన్న ఉద్దేశాలకు కారణాలు అవన్నీ పక్కకు పడేయండి ఫస్ట్. దానికి తోడు ఈ శాపాల మీద ప్రసంగాలు చేసే సేవకులు ఉన్నారు. శాపమే శాపమే శాపమే, ప్రతిదీ శాపమే అని చెప్పే సేవకులు ఉన్నారు. ఒకసారి మాకు తెలియక ఒక దైవజనుని పిలిచాం మా దగ్గరికి, కొద్ది రోజులు ఉన్నాడు మా దగ్గర. ఆయన ప్రతిదీ శాపం అనే బోధిస్తాడు. నీ ఇంట్లో ఒక 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 అందమైన మంచి క్యూట్గా ఉందని ఒక బొమ్మ తెచ్చుకున్న అది శాపమే అంటాడు. నువ్వు కుక్కను చదువుకున్న శాపమే అంటాడు. ఇలాగ ప్రతిదీ శాపమే చెప్తాడు ఆయన. ఆయన ఒక సేవకుడు. తర్వాత మార్కెట్లో క్రిస్టియన్ బుక్స్లలో చాలా మంది ఈ శాపాల మీద పుస్తకాలు రాశారు. శాపాలు విరిచివేయుట, శాపాలు విరగ్గొట్టుట, చాలా బుక్స్. నేను చాలా బుక్స్ స్టడీ చేశాను దీని మీద. అసలు వీళ్ళు ఏ బేస్ మీద రాస్తున్నారు? ఎస్కేఆ ఫ్రాన్సిస్ వాళ్ళ వైఫ్ బెనిటా ఫ్రాన్సిస్ క్రూరమైన శాపములను విరగ్గొట్టుట అని ఒక పుస్తకం రాసింది ఆమె. పెద్ద పుస్తకం అది, 200 పేజీలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పనా, ఆ పుస్తకం అంతా పొరపాటే, కన్ఫ్యూజ్ చేసే పుస్తకం అది. దానివల్ల ప్రయోజనం లేదు, ఆ పుస్తకంలో ఏ ప్రయోజనం లేదు. ఆమె ఎందుకు రాసిందో నాకు అర్థం కాలేదు ఆ పుస్తకం. ఈ పుస్తకాలు అన్నీ ఏంటంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ముగించాడు, కొట్టివేశాడంటలేను నేను, ముగించాడు. చాలా మంది ఈ శాపం గురించి తీసుకునే వచనాలలో 75 to 90% వచనాలన్నీ పాత నిబంధన సంబంధమైన వచనాలే. డెరిక్ ప్రిన్స్ గొప్ప ఆథర్ ఆయన, ఓల్డ్ టెస్టిమెంట్ మన ఇంగ్లీష్ ఆథర్, నాకు చాలా ఇష్టమైన ఆథర్ ఆయన, డెరిక్ ప్రిన్స్. ఆయన దీని మీద పెద్ద పుస్తకం రాశాడు, చాలా భయంకరం అది కూడా. ఇంకా ఇంగ్లీష్లో బోలెడని బుక్స్ చదివానండి. ఇంగ్లీష్లో చాలా మంది ఆథర్స్ దీని మీద, హౌ టు బ్రేక్ ద కర్సెస్ అని, కర్స్ అని రకరకాల పుస్తకాలు రాశారు. నేనేమంటానంటే, యేసుక్రీస్తు శిలువలో మరణం పొందక ముందు వరకు చాలా శాపాలు ఉండొచ్చు. ఆ శిలువ మరణాన్ని అంగీకరించక ముందు వరకు ఎన్ని శాపాలైనా ఉండొచ్చు. లేఖనంలో ఒక 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 చక్కటి లేఖనం మనకు ఆధారం. అది మీరు మీ ఇళ్లల్లో పెట్టుకోండి, లేదా మీ మీ మనసులో పెట్టుకోండి, లేదా మీ బైబిల్లో మొదటి పేజీలో ఆ తెల్లగా ఉంటది కదా, ఆ తెల్లగా ఉండే దగ్గర ఈ వచనం రాసి పెట్టుకోండి మీరు దయచేసి. ఇది మీకు ఎప్పటికీ గుర్తుకుండాలి. శాపము అనగానే ఇది గుర్తుకుండాలి మీకు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇది మీకు లైఫ్ టైం గుర్తుకుండాలి. అందరూ మీ బైబిల్ తీయండి,
అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేయండి. గలతీ పత్రిక 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి మీద రెండు, ప్రాముఖ్యంగా భారతదేశస్తులు లేదా మన మీద రెండు రకాలైన శాపాలు ఉండడానికి అవకాశం ఉంది. లేదా ఒకటే ఒక శాపం. నేను రెండని కూడా ఒప్పుకోను. ఒకటే శాపం ఉంటుంది. మనం పూర్తిగా అన్యులం, అంటే యూదులము కాదు, ఇజ్రాయేలీలం మనం కాదు. యేసుక్రీస్తు సువార్త మన దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు నమ్ముకున్నాం. మనకు తెలుసో తెలియకో, జ్ఞానం ఉందో లేకో, మనం టక్కున ఏమైపోయామంటే ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళిపోయాం క్రీస్తు నమ్ముకొని. అందుకే మనం క్రొత్త నిబంధన క్రైస్తవులం కంటే కూడా పాత నిబంధన క్రైస్తవులముగా ఎక్కువగా జీవించే అవకాశానికి వచ్చేసాం. మనకు తెలియకుండానే పాత నిబంధన క్రైస్తవులుగా మారిపోయాం. తెలియకుండానే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను పట్టుకున్నాం మనం. దయచేసి మీరు కొంచెం పెద్దగా ఆలోచించడానికి చెప్తున్నాను. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు మనం కొత్త నిబంధన క్రైస్తవులం అని? ఎంతమంది సేవకులు అంగీకరిస్తారు మీరు కొత్త నిబంధన క్రైస్తవులు? నేను ఒప్పుకుంటా. మనం కొత్త నిబంధన క్రైస్తవులమే. కొత్త నిబంధన క్రైస్తవులకు పదాజ్ఞలు లేవు. పదాజ్ఞలే లేవు. అది ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళకి, అది నిర్గమకాండంలో ఉన్న వారికి. అది మనకు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి. వీటికంటే అవి స్టాండర్డ్. ఆజ్ఞల కంటే స్టాండర్డ్ మరియు స్టాండర్డ్ అనే దానికంటే కూడా అక్షరం కాదు అవి. పాత నిబంధన పదాజ్ఞలు అక్షరం. యేసుప్రభు ఆ పదాజ్ఞలను ప్రస్తావించిన మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఆత్మ, లైఫ్. అది గోడల మీద ఉండే పెద్ద పెద్ద ఫ్రేమ్లలో ఉండే పదాజ్ఞలు కాదు అవి. హృదయం అనే మెత్తడి పలక మీద వ్రాయబడిన, యేసు రక్తంతో రాయబడిన, సిరాతో రాయబడినది కాదు, యేసు రక్తంతో రాయబడిన పత్రిక అది. మనకు తెలియకుండానే వాటికి వెళ్ళిపోయాం, పదాజ్ఞలు అంటున్నాం. ఇంకా ధర్మశాస్త్రంలో మనం ఇంకా చాలా లోతుకి వెళ్ళిపోయి కొంతమంది పర్ణశాల పండుగలు, ఆ పండుగలు, ఈ పండుగలు, తెలియకుండానే ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళిపోయాం మనం. కాబట్టి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవులం అవ్వడం వల్ల అప్పటి వరకు అన్యులుగా ఉన్నటువంటి, అన్య సాంప్రదాయంగా ఉన్నటువంటి, అన్య జీవితం మీద ఉన్నటువంటి శాపాలు కొట్టివేయబడ్డాయి. కాకపోతే ఎప్పుడైతే మనకు తెలియకుండా ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళామో మన మీద ధర్మశాస్త్ర సంబంధమైన శాపం పనిచేయడం ప్రారంభించింది. ఇది పెద్ద సమస్య. ఇది ఇప్పుడు అసలు మనకు సంబంధం లేని దాన్ని రాసుకున్నాం మనం. మన సంబంధం లేని దాని కిందకి వెళ్ళాం మనం. అసలు ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి కలుగుటకే పంచకాండాలు. అందుకే ఆ 5 పుస్తకాలు, ప్రాముఖ్యంగా నిర్గమకాండం నుండి ఆ 4 పుస్తకాలు, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, ఈ 4 పుస్తకాల్లో వాగ్దానం క్లెయిమ్ చేయాలన్నా, ఈ 4 పుస్తకాల్లో ఉన్న ఏ విషయాలు తీసుకోవాలన్నా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. దాంట్లో ఉన్న వాగ్దానాలను మీ మీద పెట్టుకోకండి. అంటే మీరు ధర్మశాస్త్రం క్రిందికి వచ్చేస్తారు. మన వాగ్దానం అంతా క్రొత్త నిబంధనే.
కొత్త నిబంధన వాగ్దానమే పట్టుకోవాలి. ఇది మీకు అర్థం కావడానికి టైం పడుతుందేమో కానీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. మనం క్రొత్త నిబంధన కిందికి రావాలి. రాకపోతే చాలా కష్టం, చాలా కష్టం. చాలా మంది ఇక్కడ మనము ఇబ్బంది పడ్డాం. అయితే ఎప్పుడైతే వెంటనే ఈ ధర్మశాస్త్రం క్రిందికి వచ్చామో వాటి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. గలతీ పత్రిక 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై మనకు. ఈ మాట మీరు పట్టుకోవాలి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరికి? అన్యజనులకు కలుగుటకై. ఎవరు అన్యజనులు? ఇప్పుడు మనమే. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, మీరు గమనించాలి, మనం అన్నిలము తెలియకుండా ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళాము. ఆ శాపం నుండి విమోచించడానికి క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. నేను ఒక మాట చెప్పనియండి, కొంచెం కలిపి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అన్యజన సంబంధమైన శాపం ఉన్నా సరే, ధర్మశాస్త్ర సంబంధమైన శాపం ఉన్నా సరే, క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు గనుక మన శాపము విమోచించబడ్డది. ఎవరైతే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం క్రిందికి వస్తారో వారి మీద ఏ శాపము పని చేయదు. ఆమేన్. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, యేసు నా కొరకు సెలవులో ప్రాణం పెట్టాడు? ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటున్నాను. వారి మీద శాపం పనిచేయదు. ఇక అది తరతరాల శాపమా, తాతల కానించి వస్తున్న శాపమా, పనిచేయదు అది. వాటి ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాలండి. తెలియకుండా మనం ధర్మశాస్త్రం యొక్క శాపం కిందకి వచ్చాము అంటే దాన్ని ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు? నేను అదే మాట్లాడాను. మనకు తెలియకుండానే ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు విన్నాం, మనకు తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని క్లెయిమ్ చేసుకున్నాం మనం. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ వాగ్దానాలు లేకపోతే ఆ ఆశీర్వాదాలు, అంటే ఇప్పుడు నీ గంప ఆశీర్వదించబడుద్ది, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండవు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు, అంటే అటువంటి వాగ్దానాలను క్లెయిమ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా శాపంలోకి వెళ్తామని దాని అర్థం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అని అర్థం, శాపం కంటే కూడా. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రంలో ఒక పండును మనం తింటున్నప్పుడు మంచిది మాత్రమే తింటాం, చెడ్డది వారేస్తాం అంటే కాదు కదా. చెడ్డది లోపల నుంచి ఎక్కడో వ్యాపించే ఉంటది కదా. ఓకే, దాంట్లో మనం ఒక్క పీస్ మనం క్లెయిమ్ చేసుకున్నా ఆటోమేటిక్ గా టోటల్ మనం క్లెయిమ్ చేసినట్టేనా? అంటే మనం ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న మీరు చెప్పిన వాగ్దానాలు ఏవైతున్నాయో, మీరు ఎంతసేపటికి 15 వచనాలే తీసుకుంటా అంటారు కానీ మరి 16వ వచనం నుంచి ఎవరు తీసుకోవాలి? సో అంటే 15 వరకు తీసుకుంటే ఆటోమేటిక్ గా 16లోకి ఎంటర్ అవుతామనా? అంటే మరి తీసుకోమా? ఇప్పుడు 1వ అధ్యాయంలో 15 మాత్రమే మేము తీసుకుంటాం కానీ 16 మాకు సంబంధించింది కాదని ఎట్లా అందాము? అదే దాని గురించి కొద్దిగా ఇంకా అదే అంటున్నాను నేను, అదే అంటున్నా. మంచి డిస్కషన్ మీరు స్టార్ట్ చేశారు. 16వ వచనం నుండి మనకు ఎందుకు వర్తించదు? అసలు ధర్మశాస్త్రం మనకు కాదు. ఓకే, అనేది పౌలు క్లియర్ గా చెప్పాడు, బుద్ధి కలుగుటకై. ఏదైనా మనం క్రీస్తులో నుండే తీసుకోవాలి అంతే. విధంగా చెప్పాలంటే వేరే వాడితో మనకి ఏ సంబంధం లేదు అని అందుకే సేవకులు కూడా ఎప్పుడైనా ద్వితోపదేశ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము అని వాడుతున్నప్పుడు అది ఆశీర్వాదం కొరకే వాడండి. దట్ మీన్స్ ఆశీర్వాదం కొరకు ఇన్ ద సెన్స్ వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని ప్రజలకు చెప్పడానికి వాడండి. అంటే ఒక విధంగా బుద్ధి కలగొట్టకు అని చెప్పు, బుద్ధి కలగడానికి. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తున్నారా,
నేను చెప్పిన గలతి 3:13-14లోనే అబ్రహాము పొందిన ఆశీర్వచనము అంటే ఎప్పటిది ఇది? అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఎప్పటిది ఇది? ధర్మశాస్త్రం కంటే ముందు పూర్వం. పూర్వం పూర్వం అంటే తిరిగి ఎక్కడికి తీసుకొస్తున్నాడు? ఇప్పుడు మోషే పొందింది, లేకుంటే ఇంకా ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. చూసారా మీరు? ఎక్కడ టచ్ చేయలేదు. మాట్లాడరు. ఇప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏదో కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చక్కగా ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఆయన గురించి మనం చూస్తాం కదా. ఇంకొక మాట, ఇంకొక చాలా అండర్లైన్ వర్డ్ ఏంటంటే, విశ్వసించిన వారి మీదనే ఉండదు. యేసు శిలువ మరణాన్ని, యేసు రక్తాన్ని విశ్వసించిన వారి మీద మాత్రమే ఉండదు శాపం. మిగిలిన వాళ్ళ మీద ఉంటుందా అంటే ఉండొచ్చు. అన్య సంబంధమైనది ఉండొచ్చు, ధర్మశాస్త్ర సంబంధమైనది ఉండొచ్చు. అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం మనందరూ తెలుసు, యూనివర్సల్గా. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అది గొప్ప ఆశీర్వాదం. ఆయన దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. గొప్ప ఆశీర్వాదం. ఆయన దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు అనే మాటలో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి యెషయా మాట్లాడతాడు, యాకోబు మాట్లాడతాడు, ఆయన దేవునికి స్నేహితుడని. ఆయన విశ్వాసులకు తండ్రి అని రోమా 4:16, గలతి 3:7 ఆయన విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పొచ్చు. ఆయన భూమి మీద దేవుడు ఆయనను దీవించిన పరసంబంధిగా జీవించే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అది అంత ఈజీ కాదది. కాబట్టి ఇందులో క్రిటికల్ ఏం లేదు, విషయం అర్థం కావట్లేదు అంతే. నేను ఇందాక కూడా నేను చెప్పిన ఆ గ్రంథకర్త, నేను అంటే నేనేం వ్యతిరేకిని కాదు. ఈ నేను క్లియర్గా మెన్షన్ చేసిన ఆ సహోదరి యొక్క బుక్ గురించి ఏదైతే నేను మాట్లాడానో, అద్భుతమైన బుక్ అయి ఉండొచ్చు ఒకవేళ అది. కానీ నేనెందుకు దాన్ని తప్పు అని ఒక మాటలో కొట్టేశాను అంటే, ఎక్కువ అవసరం లేదు ఇన్ఫర్మేషన్ శాపం గురించి అంటున్నా నేను. అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది, ప్రజలను కలవరు పెడుతుంది. తక్కువలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్రీస్తు శిలువలోని ప్రాణము, క్రీస్తు శిలువలోని నీ శాపము, క్రీస్తు శిలువలో నీ పాపము, క్రీస్తు శిలువలో నీ రోగం పోయిందనేది కదా మంచి ఇన్ఫర్మేషన్. దాన్ని ఒక్క మాటలో చెప్పి మిగిలిన ఎన్ని మాటలలో చెప్పినా అది ఎట్లా పనిచేస్తుంది? ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది? కొన్నిసార్లు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎటువైపు తీసుకెళ్తుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యం. వినుట వలన విశ్వాసం కలుగును. అది అన్ని వినడం గురించి మాట్లాడలేదు, క్రీస్తుని గురించి వినడం వల్లనే విశ్వాసం కలుగుతుంది. మీ పిల్లలకు పాపం గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏమవుతుందో. ఆ ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ లర్నింగ్ పీరియడ్ అయితే బాగుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఆశ పుట్టిస్తుంది. అది చెయ్యాలనిపిస్తుంది, అది చూడాలనిపిస్తుంది. కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యం అండి, కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యం. సహోదరు రాసిన పుస్తకంలో చాలా పాపం చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 24 అధ్యాయాలు రాసింది. 24 అధ్యాయాల్లో ఇప్పుడు నేను చెప్పిన మాట ఒక్క అధ్యాయంలో ఒక భాగంలో రాసింది అంతే. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. యేసుక్రీస్తు శిలువ క్రింద ఉంటే, యేసుక్రీస్తు రక్తం క్రింద ఉంటే మన మీద ఏ శాపం ఉండదు, అది ఎలాంటి శాపమైన విరగొట్టబడ్డట్టే అని రాసింది. అసలు ఫుల్ బుక్ ఇన్ఫర్మేషన్ అదే కదా అంటున్నా నేను. దాన్ని క్లియర్గా చెప్పిన తర్వాత రాసిన హెడ్డింగ్స్ ఏంటంటే, శాపాలు, పాపాలు, పితరుల నుండి సంక్రమించేవి, దేవుడి నుండి దేవుడిచ్చిన పట్టికలో నుండి
తర్వాత స్త్రీల మీద ఉండేవి, పురుషుల మీద ఉండేవి, పిల్లల మీద ఉండేవి, భూమి మీద ఉండేవి, ఆర్థిక మీద, నాలుక, అది ఇది 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 ఇంత ఇన్ఫర్మేషన్ వల్ల ఏమొస్తుంది అంటున్నా నేను. అంటే నా మీద ఇలాంటి శాపం ఉన్న నేను క్రీస్తు శిలువకు అప్పగించుకుంటున్నాను, క్రీస్తు రక్తంలో కడగబట్ట ద్వారా నా మీదకి ఏ శాపం వేలదు అనే ఒక మాట ఎందుకు సరిపోదు అంటున్నా నేను. నీ మీద అది ఉంది, నీ మీద ఇది ఉంది, నీ మీద ఇది ఉంది. చాలా మంది మా దగ్గరకు వచ్చి కూడా, అన్న తరతరాల నుంచి మా ఇంటి మీద శాపం ఉందంటే నేను ఒకటే చెప్తాను, యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఒప్పుకున్నావా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం నీకుందా? నువ్వు అంగీకరిస్తున్నావా? నీ మీద ఎట్టి శాపం ఉండదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను నీకు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలు చేయని వాళ్ళు ఒప్పుకోలు చేపించేసి ప్రార్థన చేస్తాం. తర్వాత నుంచి వాళ్ళు ఫ్రీ అయిన అన్నది చాలా మంది సాక్షులు నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ఒప్పుకున్న ఒక వ్యక్తికి శాపం కొట్టువేయబడుతుందా, లేకపోతే తన సంతతిలో ఉన్నటువంటి వారందరూ కూడా శాపం కొట్టువేయబడుతుందన్నా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరున్నారు, మీరు ఒప్పుకున్నారు, మీరు అంగీకరించారు, ఖచ్చితంగా మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద అది ఉండదు, ఇంకా ఉండదు. అంటే దీన్ని ఇలా చెప్పొచ్చా? అంటే ఒకవేళ తరతరాల నుండి వచ్చే శాపం అని అనుకున్న ఉదాహరణ, అంటే అది ఫస్ట్ ఎవరిని టచ్ చేయాలి? శ్రీనివాసరావు గారిని టచ్ చేయాలి. ఆయన బ్రేక్ చేసేసిండు, అది ఆయన బ్రేక్ చేసిండు కాబట్టి అక్కడ బ్రేక్ అయింది, అక్కడ ఆగిపోయింది. ఒకవేళ మీరు బ్రేక్ చేయకపోతే అది నెక్స్ట్ జనరేషన్స్ పిల్లల వరకు వెళ్ళొద్దని. నేను శాపాలు లేవని చెప్పట్లేదు, నేను శాపాలు లేవని చెప్పట్లేదు. ఉదయకాలం తరతరాల శాపాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం కూడా. బైబిల్ చెప్పింది కాబట్టి నేను కూడా చెప్తున్నా, నేను శాపాలు అన్నా. ఇప్పుడు అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వచనాలు మీకు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి ఎన్నోసార్లు మేము విన్నాము. మరి అన్నప్పుడు మరి ఇప్పుడు మీరు అన్నారు కదా, యేసుక్రీస్తు వాగ్దానాలు పెట్టుకుంటున్నప్పుడు అవి పెట్టుకోకూడదు, వాటి తర్వాత శాపాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఎందుకు గమనించట్లేదు అంటున్నారు. మరి ఈ సొప్పును చూస్తే మరి 5 కాండాలు ఉన్నవి. 5 కాండాలల్లో మరి అన్ని కూడా ధర్మశాస్త్రానికి ఫస్ట్ది కాకుండా రెండో నిర్గమాకాండం నుంచి మధ్య నుంచి ధర్మశాస్త్రం వస్తుంది. మరి ఈ సొప్పును చూస్తే మనము ఈ యొక్క శాపాలకి పొందుకోకుండా ఉండాలంటే మరి వాటిని గురించి మనం పట్టుకోకూడదు అంటారా? ఆ వాగ్దానాలు కావచ్చు, మనం మాట్లాడటం కావచ్చు, మరి ఈ సొప్పును చూస్తే మనం బోధించడం కూడా వాటి గురించి ఉపయోగం ఉండదా అన్నా? బ్రదర్, అందుకే అన్నా నేనేమంటే, అసలు మనం క్లియర్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ అసలు ఆశీర్వాదాలు లేదా వాగ్దానాలు ఆ 4 కాండాల కంటే బలమైన వాగ్దానాలు కొత్త నిబంధనలో ఉన్నాయన్న. మనం క్లియర్గా కొత్త నిబంధన తీసుకొచ్చేయాలి విశ్వాసులను. మీరు బోధించొద్దా అంటే మళ్ళీ ఎందుకు బోధించాలో పౌలు స్పష్టంగా చెప్పిండన్న, బుద్ధి కలగడానికి మాత్రమే బోధించాలి. వాళ్ళ జీవితాలు మనకు ఒక మాదిరికరంగా ఉన్నాయి. వాళ్ళ బలహీనతలు మనం ఏం చేయొద్దు, వాళ్ళ బలాలు ఏం చేయొద్దు. అంటే ఇప్పుడు దేవుడు పిలిచాడు, నేను రాను అన్నాడు, 10 సార్లు బొంకాడు, అయినా కూడా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, తీసుకొచ్చాడు. ఓకేనా? తీసుకొచ్చి దేవుడు వాడుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటు చేస్తే కనాన్లోనికి ప్రవేశించకుండానే అక్కడ ఆయన ఆపేశాడు. దీని గురించి మనం బోధించాలి కదన్నా. అంటే నువ్వు దేవునితో నడవక ముందుకు 10 సార్లు పొరపాటు చేసినా దేవుడు దాన్ని చూసి చూడనట్టుగా ఊరుకొని నిన్ను మరల లేపాడు. కానీ దేవునితో నడుస్తున్న తర్వాత ఒక చిన్న పొరపాటు విషయంలో కూడా దేవుడు సహించలేకపోయాడు అనేది బోధ చేయడానికే కదా ఆ సాక్ష్యం ఉన్నది మనకు. అలాంటివి చెప్పడానికి కానీ నన్ను అడుగుతున్నా, నా వ్యక్తిగతంగా పాత నిబంధన వాగ్దానాలను మనం క్లెయిమ్ చేయకపోవడమే మంచిదన్న. ఇక్కడ అది ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. అదే దీని దగ్గరికి వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తే శాపం కొట్టుపోయబడింది అంటే పాపం వేరు, శాపం వేరా? ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత అది స్వరక్షణ కాబట్టి, వ్యక్తిగతంగా తన రక్షణ కొరకై చేసుకున్నటువంటిది కాబట్టి, శాపం తన ఒక్కడి నుంచి ఒక్కడికి ఆగిపోవాలి, అందరికి ఎట్లా వెళ్ళిపోతుంది? మిగతా వాళ్ళందరూ పాపంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు మా పిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా క్రీస్తుని అంగీకరించాల్సిందే కదా ఎట్టి పరిస్థితుల్లో.
అప్పటి వరకు అన్న. వాళ్ళ శాపం పనిచేస్తానే ఉండేది కదా వారి మీద. హలో అన్నా, ఎస్, శాపం వేరు పాపం వేరు అని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. పాపం వేరు శాపం వేరు. రెండోది మీరు అన్నది, ఏమన్నాను, మీరు ఒకవేళ మీ దగ్గరికి అన్నప్పుడు ఆ జనరేషనల్ కర్సెస్ ఆగిపోతాయి. ఒకసారి పాపానికి శాపానికి కొంచెం డిఫరెన్స్ చెప్పండి అన్న. ఓకే రెండిటికి ఓకే ఓకే డెఫినేషన్స్ చెప్పండి. ఓకే ఓకే ఇప్పుడు ఇందులో కూడా ఇంకొక చిన్న డిబేట్ జరుగుతుంది క్రిస్టియన్ వరల్డ్ లో. జన్మ పాపం ఉన్నదా లేదా? సరే, మనం దాని వైపు వెళ్దాం వద్దా, అది మన సబ్జెక్ట్ కాదు, అది సపరేట్ గా ధ్యానించవలసిన విషయం. బ్రదర్, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త నిబంధనలోని మత్తయి సువార్తలోని యేసయ్య నేను ధర్మశాస్త్రం అంతా కొట్టివేయ వచ్చినని తలంచవద్దు గాని నెరవేర్చడానికే వచ్చి ఉన్నాను, దాని నుండి ఒక సున్నా అయినో పొల్లైనో తీసివేయబడదని మత్తయి సువార్తలో ఉన్నది కదా బ్రదర్. నెరవేర్చాడు కదా అక్క, అందుకే ఆయన నెరవేర్చి ముగించాడు కాబట్టి మనకు లేదు ఇక దాని మీద. మనం నెరవేర్చలేము, మనం చేయలేము, అందుకే విడుదల దొరికింది మనకు. లేకుంటే మనం అక్కడ బుక్ అయిపోయేటోళ్ళం. కాబట్టి దాంతో మనకి సంబంధం లేదు. లేదు, ఆయన కంప్లీట్ చేసిండు దాన్ని, లేకుంటే మనం బుక్ అయిపోదు. అంటే ఇప్పుడు బ్రదర్, ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనవి యేసుక్రీస్తు బోధలో మనకి ఇచ్చారు. బ్రదర్ అన్నా, మరి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనాలలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అవుతావు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు? అందుకే అబ్రహాం ధర్మశాస్త్రం క్రింద లేడు కదా అన్న. మనం అట్లా తీసుకున్నామంటారా? ధర్మశాస్త్రం కంటే బ్రదర్ ఒక చిన్న మాట, జస్ట్ నాది రాంగ్ అయితే కరెక్షన్ చేయండి. అంటే నాకు ఆలోచన ఏంటి అంటే, ఒకవేళ అంటే అది రాంగ్ కావచ్చు, మనం ధర్మశాస్త్రం నుంచి ఏదైనా ఒక పాయింట్ పిక్ చేసుకున్నాం అనుకోండి, బై అన్నోయింగ్ సంథింగ్ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అంటే దానికంటే స్ట్రాంగ్ ది యేసుక్రీస్తులో చూపించి ఆ విధంగా రిలేట్ చేసి ఎప్పుడైనా మాట్లాడచ్చు ఆ సందర్భానుసారాన్ని బట్టి. బుద్ధి కలగడానికి మీరు తీసుకోవచ్చు, వాళ్ళు ఇట్లయ్యారు అని చెప్పడానికి తీసుకోవచ్చు, కానీ మనం వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకున్న దగ్గరికి వస్తే క్రీస్తు సరిపోడా అనేది నా ప్రశ్న. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాగ్దానం ఉంటే ఇక్కడ తీసుకున్నా గానీ, ఇజ్రాయేల్కి ఆనాడు ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, కానీ యేసయ్యలో ఉన్న మనకి దానికంటే చాలా అమూల్యమైన దాంట్లో మనం పొందుకున్నాం అని కూడా అలా చెప్పొచ్చు. అవును. రెండవది, శ్రీనివాస్ బ్రదర్ అడిగిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. పాపం నరకానికి తీసుకుపోతుందేమో కానీ శాపం నరకానికి తీసుకుపోతుందని ఎక్కడ లేదు. అంటే ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. చాలా క్లియర్ అది. శాపం ఈ లోకంలో చాలా ఇబ్బంది పెడుతుంది. శాపం యొక్క ప్రభావం మనం చనిపోయిన తర్వాత కంటే మనం బ్రతుకున్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రెండు వేరువేరుగానే చూద్దాం మనం. పాపం క్షమించబడ్డానికి మళ్ళీ మన పిల్లలు దేవుని దగ్గరికి రావాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, విడిపోయాల్సిందే. రెండోది, ఒకవేళ మళ్ళీ మన పిల్లలు కూడా, ఇప్పుడు మన సమస్య ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ నేను మాట్లాడిన దగ్గర వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు కూడా తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ వాళ్ళు ధర్మశాస్త్రం కిందకే వెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు క్షమించబడాల్సిందే, వాళ్ళు దాని నుంచి విడిపించబడాల్సిందే. మీరు ఏం చేయగలుగుతారు అని అంటే, తల్లిదండ్రులుగా మనం ఏం చేయగలుగుతాం అంటే జనరేషనల్ కర్సెస్ ఆపగలుగుతాం. మనం తరతరముల నుంచి వచ్చేది శ్రీనివాస్ దగ్గరికి ఆగిపోతుంది. ఇంకా శ్రీనివాస్ నుండి ఫ్లో అయ్యేది మన పిల్లల మీద అని ఉంటే అది దీవెనే తప్ప శాపం కాదు. అక్కడికి ఆగిపోతుంది. మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దగా జ్ఞానవంతులై మళ్ళీ ఒకవేళ వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి ఏమైనా తెచ్చుకుంటే అది వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు యేసు రక్తం కిందకి వచ్చేసి వాళ్ళు యేసు రక్తం క్రింద ఉండి విడిపించబడాల్సిందే. ఇంకా ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు జనరేషనల్ కర్సెస్ అంటే అది ధర్మశాస్త్రం నుండి వచ్చే శాపాలా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా? రైట్, అన్య సంబంధంగా కూడా ఉంటాయి. అవి అన్య సంబంధంగా కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు చేసిన బలులని అవని ఇవని. అందుకే అన్నాను, మనం క్రీస్తు నమ్ముకున్నా
లేకుంటే ఇంకా ఏ విధంగానో మనం క్రైస్తవులం అయినప్పుడు నాకు తెలిసి అవి కొట్టివేయబడతాయి అక్కడికి, ఓకే. అవి కొట్టివేయబడతాయి. లేదా ధర్మశాస్త్రంలో కూడా తరతరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఒకవేళ మా లైఫ్ లో అయితే అవ్వచ్చు. దాని గురించి ఎజికేల్ మాట్లాడతాడు, దాని గురించి ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. మీ తర్వాత మీ తర్వాత మీ తర్వాత మీ తర్వాత 3 తరాల వరకు 4 తరాల వరకు పనిచేసే శాపాలు ఉన్నాయి. నిర్గమకాండంలో కూడా ఉంటుంది. అంటే అన్న ఒక్క నిమిషం, ఇక్కడ అసలు శాపములో ఇమిడి ఉన్నాయి ఏంటి? ఇప్పుడు నా వరకు వచ్చేటప్పుడు శాపం కొట్టివేయబడుతుంది, తర్వాత ఉన్నటువంటి జనరేషన్ ఎవరికి ఆ శాపాలు వర్తించమన్నారు. తర్వాత ఒకవేళ వాళ్ళు కొని తెచ్చుకుంటే, ధర్మశాస్త్రం కదిలించి వాళ్ళు కొని తెచ్చుకుంటే అది వేరే సంగతి. సరే, శాపములో ఇమిడి ఉన్నాయి ఏంటి? నా దగ్గరకు వచ్చే ఆగిపోయేవి ఏంటి? మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తగలకుండా ఉండటానికి విధానం ఏంటి చెప్పాలి? అందులో క్లారిటీ. భౌతిక సంబంధమైనవి శాపంలో ఇమిడి ఉన్నాయి. అనారోగ్యం, ఓకే, స్పెషల్గా అనారోగ్యం, ఆర్థిక సమస్య, నెమ్మది లేకుండా ఉండడం, సమాధానం లేకుండా ఉండడం, సూసైడ్ స్పిరిట్, ఎక్కువగా సూసైడ్ స్పిరిట్, అవన్నీ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ క్రిస్టియన్ ఫీల్డ్ లో ఎవరైతే కొంచెం మంచిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ లో కూడా, ఈవెన్ పాస్టర్స్ ఫ్యామిలీస్ లో కూడా కొనసాగుతున్నాయి. ఇవి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు నేను పాస్టర్ని, నా జనరేషన్ లో నాతో ఆగిపోవాల్సినవి నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు నా వైఫ్ కావచ్చు, లేకపోతే పిల్లలకు కావచ్చు, అట్లా జరుగుతున్నాయి. చాలా పాస్టర్స్ ఫ్యామిలీస్ ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు రెండు కారణాలు అదే అంటున్నాను నేను. 2 కారణాలు. ఒకటి జనరేషనల్ గా ఉన్నప్పుడు అసలు నీ ప్రమేయం లేకుండానే నువ్వు చచ్చిపోవాలనిపించడం. 2వ కారణం సూసైడ్ చేసుకోవడానికి నీ సొంత స్వయంకృప అపరాధం చేసి సూసైడ్ స్పిరిట్కి వెళ్ళిపోవడం. నేను చూసిన అంటే పాపం అసలు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఏది ఉండదు, అసలు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు. వాళ్ళని బాగా దగ్గరగా గమనించిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్న వ్యక్తులే, అసలు బోల్డ్గా అంటే ధైర్యంగా ఉన్న వ్యక్తులే, అన్ని వ్యక్తులే. కానీ వాళ్ళకు లోపల ఎందుకో సూసైడ్ చేసుకోవాలనే ఆ స్పిరిట్స్ తోటి బాగా బాధపడుతూ, కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకుల్లో అది కంటిన్యూగా కొనసాగుతున్న ఒక శాపం. అది అన్నా మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అది మనకు అంటే తక్కువ కనబడుతుంది. అది మనం గ్రహించగలగాలి. చెప్పమ్మా భవాని. ఇప్పుడు ఇట్లా శాపం వస్తుంది కదా అన్న. ఇప్పుడు 2 కొడుకులు ఉంటారు. ఒక ఆయననేమో దేవుని తెలుసుకుంటాడు, ఆయన నుంచి ఆ శాపం అనేది తరతరాలకు అది రాదు. ఇంకో కొడుకు ఉంటాడు కదా అన్న, మరి వాళ్ళు దేవుని తెలుసుకోరు, మరి వాళ్ళకు ఉంటది ఆ శాపం అనేది? ఉంటది కదా. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు శాపము ద్వారా శాపము ఆటోమేటిక్ గా పాపంలోనికి నడిపిస్తుంది కదండి, దేవుని దూరం చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. అది దాని అర్థంగా పాపంలోకి అన్నట్టు, అంతే కదా అన్న. శాపం అనేది మనం ప్రేర్ చేస్తే అది పోదా వాళ్ళ మీద? మరి వాళ్ళు ఒప్పుకోవాలి. సెల్ఫ్ క్లెయిమింగ్. ఇప్పుడు ఎట్లయితే అమ్మా వాళ్ళు రక్షించబడదురు గాక, వాళ్ళు రక్షించబడ్డారని నువ్వు చెప్తే వాళ్ళు పర్లేదు కదా, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలు చేయాలి కదా. కానీ వాళ్ళు చెప్తే వింటలేరు కదా. మనం ఏం చేద్దాం దానికి? రక్షణ కూడా అంతే, వారి గురించి ప్రార్థన చేయాలి అంతే. వాళ్ళ హృదయాలు తెరవబడాలి, కాకుండా రిపీటెడ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సరే, నేను ఎందుకొరకు ఈ డిస్కషన్ ఈ పొద్దుటే మనం స్టార్ట్ చేసాం, ఎందుకొరకు ఈ డిస్కషన్ చేయాలనుకుంటున్నానంటే, కనీసం మనం ఉన్న ఈ వేదికలో ఉన్న కొద్ది మంది అయినా ఒక క్లారిటీకి వస్తే బాగుంటుంది అని. క్రీస్తు అంటే కొంతమంది యేసుక్రీస్తు రక్తం క్రిందికి వచ్చిన తర్వాత కూడా, శిలువ మరణాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఇంకా మా మీద శాపం ఉందేమో అనుకునే వాళ్ళ గురించి నేను డిస్కషన్ ఓపెన్ చేశాను. ఉన్నారండి, చాలా మంది ఉన్నారు అలా మాట్లాడే వాళ్ళు. ఆ అనుమానం నుంచి బయటికి రమ్మని చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దయచేసి మేము క్రీస్తు రక్తాన్ని ఒప్పుకుంటున్నాం, క్రీస్తు శిలువ మరణాన్ని ఒప్పుకుంటున్నాం, ఆయన శిలువ మరణం ద్వారా మేము విమోచించబడ్డాం, ఆ విమోచనలో మా శాపం క్షమించబడింది, మా పాపం క్షమించబడింది అని నువ్వు ఒప్పుకున్న తర్వాత కూడా
ఇంకా నా మీద శాపం ఉందేమో అనే అనుమానాలు తీసేయండి బ్రదర్ అన్న. మొన్న మన దగ్గర ఒక సేవకుడు చనిపోయాడు. ఇతను ఇంత తొందరగా ఎందుకు చనిపోయాడయ్యా అని చెప్పేసి నేను అంటే దేవుణ్ణి అడుగుతున్నాను, ఎట్లా ఎందుకు చనిపోయాడు ఇంత తొందరగా అని చెప్పేసి అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చింది, ఏలి కుటుంబాన్ని చూపించాడు. వాళ్ళ ఇంట్లో పితరులల్లా అంటే ముసలివారు అనేది లేదు, వృద్ధుడు అనేవాడు లేడు అని చెప్పేసి ఎట్లయితే చెప్పి ఉన్నాడో అదే విధంగా ఈయన చూపించాడు. మరి ఈయన పాస్టర్ అయి ఉన్నాడు, ఇతను చనిపోయాడు. వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ అన్న లేడు, వాళ్ళ ఈయనకు పుట్టిన బిడ్డ లేడు, ప్లస్ ఏనా లేడు. ఒక చిన్న పిల్లోడు మాత్రమే ఉన్నాడు, 4 సంవత్సరాల పిల్లోడు. ఏమో అన్న, ఇప్పుడు అది ఖచ్చితంగా శాపం వలన అట్లా జరుగుతుందని మనం అనడానికి మనకేం అధికారం లేదు. అది యాదృచ్ఛికంగా జరుగుతుందా, అది శాపగ్రస్తంగా మరి జరుగుతుందా? మరి వాక్యానుసారం చూపించాడు నాకు, ఇదిగో ఇది ఉందని చెప్పి. అందుకే ఇప్పుడు మీకు చూపించిందంటే మీరే దేవుణ్ణి అడగాలి ఆ విషయాన్ని, నన్ను కాదు అడగాల్సింది. కాదు, నేను మిమ్మల్ని ఎందుకంటే దీని గురించి మీరు డెఫినేషన్ ఏమైనా చెప్తారేమో ఎందుకంటే బైబిల్ అట్లా లేదు కాబట్టి అది నాకు తెలియదు కదా, అందుకని నేను అంటున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళు దేవుడు చూపించాడు. వాళ్ళ దేవుడు మీకు చూపిస్తే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు శాపం ఉంది కాబట్టి చనిపోతున్నారంటే అన్యులకు ఏ శాపం లేకుండా మరి 100 సంవత్సరాలు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మీద శాపం లేదని కూడా అనలేము మనం కదా. తరతరాలు ఇప్పుడు మాకు తెలిసిన ఒక అన్యుల కుటుంబం ఉంది ఇక్కడ, వాళ్ళ నాన్న 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిండు, మళ్ళీ వాళ్ళ తండ్రి 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిండ్రు. వాళ్ళంతా పాపాత్ములే, పొద్దున లేస్తే అన్ని దుర్మార్గం పనులు చేస్తారు. మళ్ళీ వాళ్ళ కొడుకు 100 సంవత్సరాలు బతుకుతారు కాబట్టి వాళ్ళ మీద శాపం లేదు అనలేం కదా. అయితే ఇంకోటి బ్రదర్, ఈ యొక్క పాస్టర్ గారు అయితే మమ్మల్ని కూడా చెప్పించుండు, మీరు నాశనం అయిపోతారని చెప్పి ఇంటికి వచ్చి తప్పించుండు, ఇంట్లోకి వచ్చి తప్పించుండు, షాపులో ఉండి చెప్పించుండు, సంఘంలో అందరిని చెప్పిస్తూనే ఉంటాడు, అన్ని చేస్తూనే ఉంటాడు. అది కూడా చెప్పనియండి, మంచి మంచి డిస్కషన్ మళ్ళీ మీరు ఇంకోటి స్టార్ట్ చేశారు. అదే మనం చదువుతున్న లిటరల్ గా 26వ అధ్యాయం సామెతలు 2వ వచనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హేతువు లేని శాపం తగలదు. మీరు నేను ఆహ్వానిస్తున్నాను, కారణం ఏంటంటే 100% ఏకీభవిస్తున్నాను. కానీ మిగిలిన ఉన్నారు కదా సంఘంలో, దానికి శాపం జరుగుతారు కదా అని చెప్పి గసగలు రాడే వాళ్ళు ఉన్నారు కదా. దాని విషయంలో టీచింగ్ ఇవ్వండి. నేను మిగిలిన కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళు చెప్పి ఇప్పుడు మీరు పొరపాటున కూడా, అందుకే బైబిల్ సూత్రము, కొత్త నిబంధన సూత్రం ఏంటంటే నమ్మిక చొప్పున కలుగుతుంది. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అనే మాట మనం మత్తయి సువార్త 9లో కూడా చూస్తాం. ఇది కలుగుతుంది. కాబట్టి సమస్య ఎక్కడ వస్తున్నది అని అంటే, వాళ్ళు నన్ను తిట్టిరు కాబట్టి నాకు ఇట్లా అవుతుంది, వాళ్ళు నన్ను శపించరు కాబట్టి నాకు ఇట్లా అవుతుంది. దాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా, అదే నా మీదకి వచ్చినా యోబు 3:25లో చెప్పినట్టుగా అది మనం ఆహ్వానిస్తున్నాం. విశ్వాస లోకములో అది జరుగుతుంది అట్లా. కాబట్టి అట్లా మీరు ఆహ్వానించకండి, మీ మైండ్లో తీసేయండి. దాంట్లో నేను బాధ్యున్నేం కాదు కాబట్టి ఆ శాపం నాకు తగలదు. ఇట్స్ ఓకే, క్లియర్. హేతువు లేని శాపము తగలదు. ఇప్పుడు సింపుల్ గా ఇలా చెప్పొచ్చు కదండి, అంటే ఒక నిజమైన క్రైస్తవుడికి అసలు ఏది రాదు ఇక దాని గురించి ఆలోచన అనే ఆ డాట్ నే పూర్తిగా తీసివేయడం బెటర్. వాడు ఎవడు ఎంత మొత్తుకున్నా నీకు ఏది కాదు. ఆమేన్. నువ్వు సరిగ్గా ఉంటే, వాళ్ళు సేవకులైనా సరే, ఎవరైనా సరే నీకు ఏది కాదు. అసలు ఆ వర్డే మన డిక్షనరీలో డిలీట్ చేయొచ్చు. అంటే మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ అభిషక్తులు, వాళ్ళ ఆత్మ కలిగిన వాళ్ళు, వాళ్ళు భాషలో మాట్లాడేటోళ్ళు, వాళ్ళు దేవుడితో మొత్తం భుజం మీద భుజం వేసుకొని తిరిగేటోళ్ళు అయినా సరే. ఇదే కదా ఏదైనా బాగా మనకు ఇప్పుడు సంబంధం. సావుకుడు చెప్తే దెబ్బలు కొట్టేసి వాళ్ళని లోపరుచుకొని ఈ సంఘాన్ని కరెక్ట్ బోధ లేదని చెప్పేసి వేరే దగ్గర బోధ ఉన్నవాడా, ఏ నుంచి పోతే నీకు శాపం తగిలిద్ది, మా ఉసురు తగిలిద్ది, మీ గస్తర తగిలిద్ది, మీ కంత్రి తగిలిద్ది అని చెప్పేసి ఎంతమందిని మహానుభావులు లేరు. అందుట్లో నుంచి నేను కూడా ఒకరిని ఫస్ట్ లోని వేరే దగ్గర బాప్తీసం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే మమ్మల్ని మాత్రం మసాలా కలిపేసి తినేసారులే, ఇష్టం వచ్చినా మాట్లాడారు. మా ఉసురు తగిలింది, మా శాపం తగిలింది అని చెప్పేసి ఒక పాస్టర్ గారు దుమ్మెత్తిపోసారు. దేవుడు పిలుపు మీదకు మేము బయటకు వచ్చాం ప్రణాళిక ప్రకారం బయటికి, కానీ వాళ్ళకి అది తెలియదు.
ఎస్, ఓకే అండి, ఓకే. అయితే సింపుల్ ఎగ్జాంపుల్ హేతు లేని శాపం తగలదనడానికి బిలాము విషయం మనం తీసుకోవచ్చు. ఇక అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏది అవసరం ఉండదేమో. బాలాకు బిలామును పిలిపించాడు, మనకు తెలుసు కదా స్టోరీ తెలుసు కదా. ఫస్ట్ రానంటాడు, తర్వాత పైసలు ఏదో దేనికో భ్రమపరచబడతాడు, ఆయన ప్రభు వెళ్ళొద్దంటాడు, ఆయన వెళ్ళడానికి ఆయన గాడిద కట్టుకొని వెళ్తాడు, దేవుడు అడ్డు చెప్తాడు. సంఖ్యాకాండం 22, 23 ఈ అధ్యాయాలన్నీ కూడా వీటి గురించి మాట్లాడుతుంది. ఆఖరికి మొత్తం మీద అంత జరిగిన తర్వాత కూడా ఈయనకు వెళ్ళాలన్న మనసును బట్టి దేవుడు సరే నీ ఇష్టం పో అంటాడు. ఏమైంది వెళ్ళిన తర్వాత? బాలాకి ఏమంటాడు తెలుసా? ఏమయ్యా బాబు నువ్వేం చేసినావు? సంఖ్యాకాండం 23 అధ్యాయంలో 11వ వచనంలో నువ్వేం చేసినావు? నాకు నువ్వు శపించడానికి నేను పిలిపిస్తే పూర్తిగా దీవించినవేందని అడుగుతాడు. బిలాము శపిస్తున్నా ఇజ్రాయేలీలకు అది శాపంగా కాకుండా దీవెనగా మారింది. అంటే దేవుళ్ళు ఉంటే, క్రీస్తు రక్తం క్రింద ఉంటే ఇంకెక్కువ ఉంటది కదా. వాళ్ళకి హేతువు లేదు కాబట్టి తగలలేదు. అది ధర్మశాస్త్రం క్రింద అయినా అంతే, హేతువు లేనప్పుడు తగలలేదు. అది కాకుండా మనం హేతువు తీసుకున్నాం. సమస్య ఏంటంటే ధర్మశాస్త్రానికి మనకు సంబంధం లేదని అందుకే చెప్తున్నాను. హేతు తీసుకోకంటున్నా, నేను క్లెయిమ్ చేసుకోవద్దు అంటున్నా నేను. అందుకే బ్రదర్ ఇంకో మాట, అన్నా ఇప్పుడు పద్దాకల ఇతరులని సేవకులు మామూలుగా వేరే విధంగాని కాదు, సేవకులు కొంతమందిని చెప్పిస్తుంటారు. దానివల్ల సేవకులు ఏమైనా ప్రతిఫలాలు పొందుకుంటారా? ఖచ్చితంగా తొక్కిపడింది చెప్పించటోళ్ళ శపించబడ్డోళ్ళ? చెప్పించేవాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు కదా అన్న. నీ నోరుని బట్టి, నీ మాటను బట్టి నువ్వు తీర్పును వదులుతావు కదా. మనల్ని దేవుడు దీవించడానికి నియమించండు కానీ శపించడానికి కాదు కదా అన్న. వాడిని తిట్టాలని ఎట్లా తిట్టాలంటే దేవుడు నిన్ను దీవించును కాక నువ్వు వర్ధిల్లుదు పోరా పో అనాలి. యేసయ్య వచ్చిందే రక్షించడానికి, ఆయన శిక్షించడానికి ఆయన రాలే కదా అసలు. ఆయన వచ్చిందే కాబట్టి అట్లా శపిస్తే ఆ శపించిన సేవకుడిని బిలాముని విడిచిపెట్టలేదు దేవుడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రవక్తకు ఒక పెద్ద స్థానం, బిలాముని విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం పొందుతారు. కాబట్టి పెద్ద పెద్ద విషయాలు కాదు, అంటే శాపం గురించి పెద్ద విషయాలు తీసుకోకండి, పెద్ద చర్చలు, దాని పెద్ద పుస్తకాలు చదవకండి. కరప్ట్ అయిపోతాం మన మైండ్. సింపుల్ యేసయ్యలో ఉన్నా మనకి ఏది కాదు, అంతే కొట్టేయడం అంతే. గలతీ 3:13-14 స్వతంత్రించుకోండి. కంక్లూజన్ అది చెప్పొచ్చు. రెండోది, శాపాల వల్ల అనారోగ్యాలు వస్తాయి. ప్రతి అనారోగ్యం శాపం కాదు. శాపాల వలన కొన్ని ప్రభావాలు ఉంటాయి. ప్రతి ప్రభావం శాపము కాదు. కాబట్టి ఈ వివేచన కూడా కావాలి. ఇక అన్న చెప్పిండు కదా అని అనారోగ్యం వచ్చిందంటే నా మీద ఏదో శాపం వచ్చింది అట్లా అనుకోకండి. నువ్వు తినే తిండి మంచిది కాకొచ్చింది, నువ్వు ఉంటున్న వాతావరణం మంచిది కాకుండా వచ్చింది, ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఈ డిఫరెన్స్ కూడా తెలుసుకోకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. నాకు ప్రేయర్ టీంలో మాట్లాడుతూ ఒక మాట అన్నా, అది వచ్చిన షుగర్ కానీ అవన్నీ పితల నుంచి వస్తున్నారు, ఒక పెద్ద శాపం ఉన్నట్టు డిస్కషన్ దాన్ని ఏకీభవించాలి. మరి మీరే ఉంటారు. నేను కూడా విన్నాను అన్నది. నేను ఇక్కడ సరే ఎందుకు మళ్ళీ అది కొత్త క్వశ్చన్ అని లేపలేదు, కానీ నేను నా మైండ్లో ఇందాక నుంచి అది తిరుగుతుంది. మీరు స్టార్ట్ చేశారు. చాలా మంది డయాబెటిక్ అనేది శాపం అని చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే అది ఎక్కువగా జెనెటికల్ గా వస్తుంది అని చెప్పేసి. కానీ ఒకవేళ నిజంగా డయాబెటిక్ శాపం అయితే జెనెటికల్ గా లేకుండా కూడా, అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఆ హిస్టరీ లేకుండా కూడా వచ్చిన డయాబెటిక్ స్టోరీలు ఉన్నాయి. మరి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చింది అందాం. కాబట్టి అదే అన్న, అన్ని అనారోగ్యాలు శాపమే అనడానికి లేదు. కాబట్టి డయాబెటిక్ అనేది శాపం అంటే అది నేను కూడా అంగీకరించను.
డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యామిలీలో ఏ హిస్టరీ లేకుండా కూడా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందా? లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నది. లైఫ్ స్టైల్ డిజార్డర్ అసలు అది రోగం కాదంటారు కదా? రోగం కాదు, శాపం కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్. కొద్ది మందికి మాత్రమే అది జెనెటికల్ గా వస్తుంది. అది ఎప్పుడంటే పుట్టుకతో వస్తుంది. ఓన్లీ బిఫోర్ 3 years లోపల వచ్చేటోళ్ళకి అందరూ కూడా జెనెటికల్ ప్రాబ్లం. అది జెనెటికల్ గా ప్రాబ్లం కూడా DNA RNA లో మనకు డిఫరెన్స్ వస్తుంది. ఏది తల్లి గర్భంలో కొన్ని మార్పులు జరుగుతుంది, అంత మాత్రమే జరుగుతుంది. 5 years తర్వాత వచ్చేదంతా కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. క్లియర్, ఇది మీకు అర్థమైంది కదండి? లైఫ్ స్టైల్ డిజార్డర్. అసలు మనం తినే తిండిలో పోలడని రోగాలు ఉన్నాయి. మనం సరిగ్గా నీళ్లు తాగం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు నీళ్ళు తాగాలి. నీళ్లు తాగం. మనం అన్ని ఈ 2-3 ఇంచుల నాలుక సంతోష పెట్టడంలో ఏది తినొద్దు అది తింటాం. మనం తినే తిండి వల్ల అనారోగ్యాలు ఉన్నాయి. స్ట్రెస్ తీసుకుంటాం, సరిగా నిద్రపోము, ఇంకా అనేకమైన ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నిటిని లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నాం. వీటి ద్వారా శరీరంలో కలిగే మార్పు డయాబెటిక్, బీపీలు ఇవన్నీ. కాబట్టి చరణ్ అన్న, మీరు చెప్పిన మాట నేను కూడా విన్నానన్న, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు సమస్య ఇందాక నేను అదే చెప్పిన మీకు. ఇప్పుడు షుగర్ ఉంది నాకు అని చెప్పడంలో, నాకు షుగర్ ఉందని చెప్పడం కంటే మా తాతల కాడి నుంచి వస్తున్నది నాకు వచ్చిందని చెప్పడంలో కొంచెం తృప్తి ఉంటుంది. అంతే, ఇక నా ఇన్వాల్వ్మెంట్ ఏది లేదని. ఏమి లేదు అంటే ఇప్పుడు నాకు షుగర్ ఉందంటే మరి ఎందుకు కొంచెం నోరు కట్టుకోవచ్చు కదా అది అని ఎవడు అనకుండా మా తాతల కాడి నుంచి వచ్చిందంటే ఎవడేమన్నాడు, ఇక తృప్తి, ఒక తృప్తి వస్తుంది అన్నట్టు. నాకు బీపీ ఉందంటే కూడా ఎందుకే మరి ఒత్తిడి తగ్గించుకోరాదు, ఎందుకు అంత ఎక్కువ ఆలోచిస్తున్నావు ఎవడు అనకుండా ఉండాలంటే మా నాయనమ్మకుండే, మా తాతకుండే, మా అమ్మకు కూడా ఉంది, నాకు కూడా వచ్చిందంటే ఇక సరేలే అయితే అని అంటే కదా క్లియర్ అయిపోతుంది. ఇక అట్లాంటి పిల్లలు ఎవరు ఇస్తారు బ్రదర్? ఏంటిదన్నా పిల్లలు ఏంది నాకు అర్థం. అంటే అమ్మాయిని ఎవరు ఇస్తారు పెళ్లి చేసుకోవటానికి? మళ్ళీ ఇప్పుడు అదొక క్వశ్చన్. రైట్ అంటే నాకే వచ్చిందంటే ఎవరు ఇస్తారు? అందుకే తాతల కాంచి వచ్చిందంటే ఇస్తారన్నా. ఓకే, రైట్. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు కూడా అరే నీకు డయాబెటిక్ ఉందా అంటే ఆహా నీకుందా, ఓకే నాకు కూడా ఉందని సాటిస్ఫాక్షన్ అనమాట. అట్లా కూడా ఉంటుంది. ఒక ఏజ్ గ్రూప్ కలిసినప్పుడు ఒకసారి అందరూ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అరే నీకు బీపీ ఉందా, ఓకే నీకు నాకు కూడా ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే రోగంలో కూడా తృప్తి. మనకు వచ్చిన దానికంటే వేరే వాళ్ళకు ఉంది అనే తృప్తి అన్నట్టు. భవానీ నువ్వు ఏదైనా మాట్లాడబోయినట్టుందమ్మా, నేను ఇంటరప్ట్ చేసినట్టుంది. అన్నా అమ్మా ఇప్పుడు మేము నమ్ముకున్న అంటే ఇప్పుడు మేము దేవుని క్రీస్తులోకి వచ్చినాం కదా అన్న. అవును. ఇప్పుడు మేము నమ్మినప్పుడు మా ద్వారా పిల్లల మీద అదే మా ద్వారా కుట్టివేయబడ్డది కదా, మా నుండి పిల్లల మీకు రాదు కదా అన్న. అవును. ఇప్పుడు అంటే మా అమ్మ ఒకవేళ నమ్మకుంటే అంటే ఇప్పుడు ఈ ప్రభావము అంటే మా అన్న ఫ్యామిలీ మీద పడకుండా అట్లా అంటే నాకు అంటే క్లారిటీ రావడానికి అడుగుతున్నాను, నాకు తెలియదు. నాకు అర్థమైంది నువ్వు అడిగే ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ జ్ఞానం వచ్చింది, ఇప్పుడు నీకు సీను అనేటోనికి ఒక 25-30 ఏళ్ళు వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత మీ అమ్మ నమ్ముకుంటే అది జనరేషనల్ గా రాదు అంటున్నావు, కానీ అట్లా కాదు. చిన్నపిల్లలు అయినప్పుడే అది మీ అమ్మ నమ్ముకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా శ్రీనివాస్ నమ్ముకున్నాడు, నమ్ముకుంటే శ్రీనివాస్ పాస్టర్ గారు నమ్ముకుంటే ఆ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి ఇక అది అక్కడి నుంచి వాళ్ళ మీద పని చేయకుండా ఆయన ప్రార్థన చేస్తాడు, యేసుక్రీస్తు రక్తం క్రిందికి ఆ కుటుంబాన్ని పెంచుతాడు, పోషిస్తాడు, కాబట్టి అది కొనసాగదు. కానీ అదే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నమ్ముకుంటే వాళ్ళ పిల్లల మీద ఉండదు అనడానికి లేదు. వీళ్ళు ఒప్పుకోవాల్సిందే, వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సిందే యేసు రక్తాన్ని. అర్థమైంది కదా? రైట్. కాబట్టి పెద్దగా దయచేసి దీన్ని పెద్దగా ఆలోచించడానికి చెప్పట్లేదు నేను. మీరు పెద్దగా ఆలోచించకండి, దీన్ని తీసేయండి అని చెప్పడానికి నేను డిస్కషన్ స్టార్ట్ చేశాను. కాబట్టి మీరు అది అయిపోయినాక కూడా ఆ శాపం, ఈ శాపం, ఏ శాపం లేదు, ఇది మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి.
యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తున్న తర్వాత, యేసుక్రీస్తు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడన్న తర్వాత ప్రత్యేకంగా నా మీద ఏ శాపం పనిచేయదు. ఆ నమ్మకానికి వచ్చేయండి మీరు ఫస్ట్. ఆమేన్. ఎవడెంత దుమ్మెత్తి పోసినా, ఏది చేసినా, హేతువు లేని శాపం తగలదు. ఏది పనిచేయదు. హేతువు లేని శాపం తగలదు. తరతరాల శాపాలకు నా మీద అధికారం లేదు. ఆమేన్. మనకేదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది చాలా సత్యం. అవునా? ఏం లేదయ్యా, ఇప్పుడు మనం దేవుళ్ళు ఉన్నాం కాబట్టి మనం ఎవరైనా చెప్పించినా గానీ మనకు అవి తగలవు. మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనం ఎవరైనా శపించినా గానీ మనకు తగలవు. అదే మనం శపిస్తే వేరే వాళ్ళకి తగులుతాయి. అదే విధంగా అన్యులలో మళ్ళా తప్పు చెప్పినాడు. మనం చెప్పిస్తే వేరే వాళ్ళకి తగలడం ఏంది మళ్ళా? అంటే మనకు దేవుడు అంటే నాలుకకు పవర్ ఇచ్చారు కదా అయ్యా. మీరు మీ నోటి శపించడానికి నుంచి ఇచ్చిండా? అంటే శపించడానికి కాదు, మనం నోటి నుంచి మీరు అనుకూలమైన వచనమే శుభవచనమే పలుకుడి, ఏ వచనమైనా. దేవుని బిడ్డలు శపిస్తే కూడా ఏం తగలదు. అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన ఏం చేయొద్దు. దేవుని బిడ్డలు శపించొద్దు, శపిస్తే తగలదు. అది ఎఫెసీలో మనం 4వ అధ్యాయంలో ఏమో చూసాము. అంటే ఇప్పుడు అదే విధంగా అన్యులలో వాళ్ళు శపించుకుంటారు కదా, శపించుకున్నప్పుడు వాళ్ళకి తగులుతాయా? తగులొచ్చు. అయితే నాకు తెలిసి హేతువు లేనిది ఎవరికి తగలదు. అన్యులలో చాలా వరకు ఎవరికి తగలదు. అన్యులలో తగలదు, క్రైస్తవుల్లో తగలదు. హేతువు లేనిది తగలదు. మీకు సంబంధం లేని దాంట్లో ఒకరు నేను శపిస్తే అన్నిలా క్రైస్తవులా అనేది పక్కకు పెడితే ఎవరికి తగలదు. కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినప్పుడు కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బంది పెడతారండి. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు శపిస్తారు. అటువంటిప్పుడు అన్యులకు తగులుద్ది కదా, అది తగులొచ్చు. అన్యులకు తగుద్ది. అలానే క్రిస్టియన్స్ కూడా వాడు సరిగ్గా లేనోడే వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అటువంటి వేరే వాళ్ళు అన్నప్పుడు తగిలిద్దేమో బ్రదర్, ఇది నాకు తగిలిద్దేమో వాళ్ళు అదే మనస్తత్వం ఉంటే, ఆ అనుమానంతో ఉంటే తగులుతుంది. వాళ్ళు అంగీకరించినట్టే కదా అన్న. క్లియర్. కాబట్టి దయచేసి ఉన్నాయి 30 మంది అన్న దయచేసి ఫ్రెష్గా ఉండండి. ఎందుకంటే క్రిస్టియన్ వరల్డ్ ఏదో పెద్ద శోధన అయిపోయింది. వాళ్ళు సరిగా జీవించక, వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోక, వాళ్ళు వాక్యానుసారంగా జీవించక చాలా మంది ఏం చెప్పుకుంటారు అంటే మేము అంతా కరెక్టే కానీ మా తరతరాల నుంచి వస్తున్న శాపం ఇది అని చెప్పి ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు చాలా మంది. ఆ విషయాన్ని మాట్లాడడానికి కూడా నేను ఈ డిస్కషన్ ఓపెన్ చేశాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. హేతువు లేని శాపం తగలకపోను. అది మాత్రమే కాదు, మేమందరం గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలను ఆధారం చేసుకుంటూ క్రీస్తే మా కోసం శాపమయ్యాడు, క్రీస్తు మా కొరకు పాపమయ్యాడు, క్రీస్తు మా కొరకు రక్తం కార్చాడు, క్రీస్తు మా కొరకు బలి అయ్యాడు, క్రీస్తు నా కొరకు బలి అయ్యాడు. యేసుక్రీస్తు రక్తము నా మీద చల్లబడింది. యేసుక్రీస్తు రక్తము నా కొరకు కార్చబడింది. యేసుక్రీస్తు రక్తము నా జీవితంలో పనిచేస్తుంది. యేసుక్రీస్తు రక్తమే నా కుటుంబంలో నిలిచింది. కనుక ఏ శాపము నా మీద, తరతరముల నుంచి జనరేషనల్ కర్సెస్ ఏవి కూడా నా మీద, నా కుటుంబం మీద ఉండకుండా క్రీస్తు రక్తం శుద్ధి చేసినందుకై వందనాలు తండ్రి. ఆ రీతిగా ఇక్కడున్న బిడ్డలందరి విషయాల్లో నీ సిలువ రక్తమును ఒప్పుకొనటను బట్టి, నీ సిలువ మరణాన్ని అంగీకరించటను బట్టి, నా కోసమే మీరు శాపమయ్యారు అని నేను ఒప్పుకొనటను బట్టి నా ప్రతి శాపాన్ని మీరు విరిచివేసినందుకే స్తోత్రాలు. మా ప్రతి శాపాన్ని మీరు విరిచివేసినందుకే మీకు స్తోత్రాలు అయ్యా. మేము దాన్ని అంగీకరించడానికి, దాన్ని మనసులోకి తీసుకోవడానికి, మా మీద ఏ శాపం పని చేయదని, నా మీద ఏ శాపం వేయలేదని విశ్వసించడానికి మీరు కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంకా కూడా ప్రభువా, ఇంకా ఏవైనా శాపాలు అయ్యా వారు అంగీకరించకపోవడం వల్ల అయ్యా వారి జీవితాల్లో ఉంటే, యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు శిలువ మరణములో సంపూర్తిగా వారు అంగీకరించి విడుదల పొందుదురు గాక మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసుక్రీస్తు అధికారములోనైనా ప్రతి శాపం విరగొట్టబడ్డందుకే స్తోత్రాలు. అది ధర్మశాస్త్ర సంబంధమైన, అన్య సంబంధమైనదైనా ఏ శాపమైన విరిచి వేసినందుకు స్తోత్రాలు. మేము శిలువ మరణాన్ని ఒప్పుకొట్టును బట్టి,
యేసుక్రీస్తు నా కొరకు బలి అయిన బలియాగాన్ని అంగీకరించటను బట్టి, యేసుక్రీస్తు రక్తం క్రింద నేను కడగబట్టను బట్టి నా మీద ఎట్టి శాపం పని చేయదని విశ్వసిస్తూ నిన్ను గొప్ప చేస్తూ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సమక్షంలో మేము పొందుకొని విశ్వసించి అంగీకరిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్రేష్టమైన అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి మన మీదను, మన కుటుంబాల మీదను, మన పిల్లల మీదను ఎట్టి శాపమునకు అధికారం లేకుండా దేవుడు విరిచివేసి నూతనపరిచి కృపనిచ్చి శాపముల ద్వారా వచ్చే రోగములు, బలహీనతలు అన్నిటినీ విడుదలిచ్చాడని నమ్ముతూ ఆ రీతిగా కృప చొప్పున దేవుడు వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయ